ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వరద భాస్కర్ కుటుంబాన్ని పలకరించడానికి వెళ్తే ఆయన తల్లి కన్నీరు పెట్టిందని చెప్పారు. భాస్కర్ను చిత్రహింసలకు గురి చేశారని, తమతో చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన హాస్పిటల్ను పూర్తి చేయడం ఇప్పటి ఎమ్మెల్యేలకు సాధ్యం కావడం లేదని మాజీ మంత్రి విమర్శించారు. కానీ మాకు ఆ ఉద్దేశం లేదు. మేము పలకరియడానికి వెళ్ళాం. కార్పొరేషన్ చైర్మన్ మేము వరద భాస్కర్ ముదరాజు ఇంటికి వెళ్తే వాళ్ళ తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. నేను నా కొడుకుని బాగా కొట్టినరు అని చెప్పి ఇద్దరు పోలీసు వాళ్ళు ముఖాల మీద కూర్చొని రబ్బర్లతో కొట్టినరు అని చెప్పి ఆయన కంట మీద పెట్టుకోవడం. వరద భాస్కర్ ముదరాజు కూడా అన్యాయంగా నన్ను కొట్టినరు అని ఆయన నా బాధపడడం. గర్భిణీ స్త్రీని బయటపడేసిర్రు. మళ్ళీ రోజే డెలివరీ అయింది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఒక క్యాన్సర్ పేషెంట్ను బయటపడేసిండ్రు. 4 రోజులలో చనిపోయిండు క్యాన్సర్ పేషెంట్. ఆ చనిపోయిన శవం పెట్టి కూడా రాజకీయం చేయొచ్చు. 2 నెలల్లోనే మా నాయకులందరూ కూడా నెల రోజులు ఇచ్చి హామీలపైన మనం పోరాటం చేద్దామంటే వద్దన్నాం. సంవత్సరం ఆగుదామన్నాం. సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం ఆగుదామని చెప్పినాం. కానీ ఇలా మీరు